కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి, అది భగవద్గీతేమీ కాదు, కేంద్ర మంత్రి షెకావత్. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై శ్వేతపత్రం తీసుకురావాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా నిన్న మొన్నటి వరకు ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మండే ఎండలకు తోడు వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. జనాలు బయటకు వచ్చేందుకు సైతం భయంతో వణికిపోయారు. రాష్ట్రంలోని కడపలో 43 డిగ్రీలు, తిరుపతిలో 42.2, రాజమహేంద్రవరంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లాలో 40.3, తాడేపల్లిగూడెంలో 40.2, విజయవాడ, అనంతపురంలో 40, శ్రీకాకుళంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జలశక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ది ప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం భగవద్గీతేమీ కాదు. గీతలో శ్లోకాలు మార్చలేం. అయితే రాజ్యాంగంలో శ్లోకాలు లేవు కదా. జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే తప్పేంటి? రాజ్యాంగాన్ని సవరణలను గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు కూడా రాజ్యాంగ సవరణతోనే సాధ్యమైంది. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఆ సవరణలు చేశాం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లను ఇచ్చి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు అనంత్ కుమార్ హెగ్డే, లల్లూ సింగ్, జ్యోతి మిర్దా, అరుణ్ గోవిల్ వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరగానే వారిపై కేసులు మాయమవుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ది ప్రింట్ ప్రతినిధి ప్రశ్నించగా దీనిపై కూడా షెకావత్ స్పందించారు. బీజేపీ గంగానది లాంటిది. గంగా పిల్ల కాలువలను తనలో కలుపుకున్నట్లే మా పార్టీలో చేరాలనుకునే అందర్నీ మేం తీసుకుంటాం. గంగలో చేరని పిల్ల కాలువ సూర్యతాపాన్ని భరించలేక చివరకు ఎండిపోవాల్సిందే అని పేర్కొన్నారు. ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఎలా ఆంక్షలు విధించాలన్న అంశంపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలను ఎలా కట్టడి చేయాలనే దానిపై లోతైన చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉచితాల ఖర్చు, ప్రయోజనాలపై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎలా విద్యను అందించాలనే దానిపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ గవర్నర్ అన్నారు. ఇది రాజకీయ అంశమని, దీనిపై రాజకీయంగా ఏకాభిప్రాయం ఉండాలని భావిస్తున్నానన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నాయకత్వం వహించాలి అన్నారు. ఇందుకోసం శ్వేతపత్రం విడుదల చేసి దానిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.